సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 7 కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామనావతారాలు ధరించి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వెలసిన శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించాడు. భక్తజన హృదయ శిఖరాలలో కొలువైయున్న ఈ కలియుగ దైవం ఆంధ్రప్రదేశం నుండి అమెరికా ఖండం వరకు వివిధ ఆలయాల్లో దర్శనమిస్తాడు. పౌరాణిక చారిత్రక క్షేత్రమైన నైమిసారణ్యంలో కొలువైన ఈ దేవదేవుని దర్శనం పరమ పావనమైంది. ఎన్నెన్నో పుణ్యధామాల నిలయం నైమిసారణ్యంలో భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. నమో వెంకటేశాయ. ఆ వనం ఎన్నెన్నో పురాణ గాథల నిలయం. ఆ అరణ్యం ఎన్నెన్నో యజ్ఞయాగాదుల హవిస్సుల జనిత ధూమంతో పునీతమైన పావన స్థలం. ఆ అడవి శౌనకాది మునులు, దధీచి వంటి మహామునులు వసించి చరితార్థులైన పుణ్యలోగిలి. అదే ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యం. హిందీ భాషా ప్రాంతాన దివ్య ప్రభలతో వెలుగొందే తెలుగింటి దేవదేవుడు ఏడుకొండల వెంకన్న. భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కిన ఆ ఆలయ ప్రవేశం చేసి దైవ దర్శనం చేసుకుందాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన పౌరాణిక క్షేత్రాలలో నైమిసారణ్యం ఒకటి. పాపహరణ సామర్థ్యకమైన దివ్య చక్రతీర్థం, పావన గోమతీ నదీ జలాలు, మహిమాన్వితమైన దేవతా మందిరాలు, అరుదైన పవిత్ర వృక్షాలు, పౌరాణిక చారిత్రక చిహ్నాలు, మహర్షుల ధార్మిక మఠాలు మొదలైన వాటితో దివ్య తీర్థక్షేత్రంగా నైమిసారణ్యం విరాజిల్లుతోంది. పురాణ వాంగ్మయానికి పుణ్య జన్మస్థలిగా వినుతికెక్కిన నైమిసారణ్యం మానవ జీవన సార్థక్యానికి అగణ్య పుణ్య వివర్ధిని క్షేత్రం. వేదనాదాలతో, నిరంతర ఆజ్యధారలతో, సౌగంధిక ధూమాలతో సత్రయాగాలు దీర్ఘకాలంగా ఒకప్పుడు సాగిన యజ్ఞభూమి ఇది. మానవులందరికీ ధర్మాన్ని ప్రబోధించిన వేదికగా నిలిచింది నైమిసారణ్యం. ఆస్తికులకు తరతరాలుగా అందివస్తున్న తరగని ధార్మిక పెన్నిధి, భగవద్వాత్సల్య సన్నిధి నైమిసారణ్యం. ఉత్తర భారతదేశంలో
పౌరాణిక ప్రాశస్త్యం పొందిన ప్రదేశాలలో నైమిశారణ్య స్థలం విస్తృత కీర్తిని ఆర్జించింది. వేలాదిగా శ్రీ వెంకటేశ్వర ఆలయాలు దేశ విదేశాలలో నిర్మించబడ్డాయి. నిత్య నైమిత్తికోత్సవాలతో ఆశ్రిత భక్తులకు కల్పవృక్ష శాఖలుగా ఈ ఆలయాలు అలరారుతున్నాయి. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక్కడ విజయవాడ వైఖానస సమాజం వారిచే ఆలయం నిర్మించబడి అందులో జగత్ప్రభువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే. నాటి నుండి దక్షిణ ఉత్తర భారతదేశ పర్యాటకులు భక్తులు నైమిశారణ్యంలో ఇతర దర్శనీయ ప్రదేశాలతో పాటు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి బహువిధాలుగా భక్తి పారవస్యులవుతున్నారు. స్థానికంగా ఈ ఆలయాన్ని బాలాజీ మందిర్ అని వ్యవహరిస్తున్నారు. చక్కనైన ప్రాంగణంలో వైఖానసాగమ విహితంగా అర్చన ఉత్సవాలు జరిగే శ్రీవారి ఆలయం శిల్ప ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడింది. ఆలయం లోపలకు ప్రవేశించిన భక్తులు బలిపీఠ ధ్వజస్తంభాలకు నమస్కరించి ఉపాలయంలో ఉన్న గరుత్మంతుణ్ణి సేవించి అక్కడ నుంచి ముఖమండప నిర్మాణ చాతుర్యాన్ని పరిశీలిస్తూ గర్భగుడికి చేరుకుంటారు. కొండలంత వరములు గుప్పెడువాడు భక్త వరదాయుడై నిలిచాడు. గోవిందా గోవిందాయని ఆర్తిగా మొక్కిన వారికి ఆపద మొక్కులవాడై అభయముద్రతో ఉన్నాడు. శిరస్సు వంచి శ్రీనివాస అనగానే శ్రీమన్నారాయణుడి అవతారుడిగా కొలువై ఉన్నాడు. నైమిసారణ్యంలో దేదీప్యమానమై వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వరుని కోవెలలో గర్భాలయం హరినామస్మరణంతో మారుమ్రోగుతోంది. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య తేజస్సు కోటి సూర్య ప్రభాకాంతులేనుతోంది. పరమ పావన అరణ్య క్షేత్రాన వెంకటేశ్వరుని దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. ప్రధానాలయంలో భక్త రక్షణార్థమై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా, భక్తుల కొంగు బంగారంగా, ఆపదల మొక్కుల వానిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న పరంధాముడు, పరంజ్యోతి, పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. తిరుమలలో స్వయంభువుగా దివ్య అర్చావతారమూర్తిగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గుణాలు అనంతాలు అమేయాలు. నీకే శరణు నీవు
ఎవరున్నారికను నీకే శరణు నీవు నన్ను కరుణించు ఈ కడనా కడదిక్కు. శ్రీవారి వైభవ ప్రాభవానికి వశ్యులైన కోట్లాది భక్తులు స్వామివారిని అనేక విధాలుగా సేవించి తరిస్తున్నారు. కోటి సూర్యప్రభ సమానమైన తేజస్సుతో చిత్రవర్ణ శోభితమైన సౌరభ సముపేతమైన దివ్య పుష్పమాలికలతో విరాజిల్లే వెంకటేశ్వర స్వామి వారి దివ్య స్వరూపాన్ని దర్శించి వినయ శీర్షులై నమస్కరిస్తారు. పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. వినయ శీర్షులై నమస్కరించి పూజలు గావించి తమ భక్తి ప్రపత్తులను ఆర్తిని కష్టసుఖాలను నివేదించుకుంటారు, శరణు వేడుతారు. ఇదం త్రైలోక్య విఖ్యాతం అన్నట్లుగా 3 లోకాలలోనూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రప్రథమ పుణ్యతీర్థం నైమిషారణ్య క్షేత్రం. ఇలాంటి దివ్యదేశంలో ఎక్కడైతే వైఖానస భగవత్ శాస్త్రం మునులకు అంది వచ్చిందో ఆ క్షేత్రంలో స్వామివారిని ఆగమానుసారంగా అర్చించే ఒక దేవాలయం లేదే అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దేవాలయం నిర్మించి వైఖానస శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారికి నిత్య అర్చన కైంకర్యములు జరిపితే బాగుంటుంది అనేటువంటి దివ్య సంకల్పం ఒక 40 సంవత్సరాల క్రితం విజయవాడ వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ పండిత పరాశరం వెంకట్రామాచార్యుల వారికి ఒక దివ్య సంకల్పం కలిగింది. అది రూపుదాల్చి 1996వ సంవత్సరంలో 108 కుండాత్మకంగా ఇక్కడ దివ్యంగా శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మింపబడి నాటి నుంచి నిత్య అర్చన కైంకర్యములన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ స్వామివారు అత్యంత మహిమాన్వితంగా దీప్యమానంగా ప్రతిఫలిస్తూ అందరూ ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలను తీరుస్తూ స్వామివారి అనుగ్రహాన్ని కృపా కరుణా కటాక్షాన్ని అందరూ ఆస్వాదిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి అనుగ్రహాన్ని అందరూ అన్ని రకాలుగా ఏ విధంగా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు ఈ నైమిషారణ్య స్వామివారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. ఆ కలియుగ దైవం ఎక్కడ కొలువైనా ఆ దేవదేవునితో పాటు సకల దేవీ దేవతలు కూడా విరాజిల్లుతూ ఉంటారు. నైమిసారణ్య శ్రీనివాసుని ప్రాంగణంలోనూ పద్మావతి, గోదాదేవి, విఖానసాచార్యులు భక్తజనులకు దర్శనమిస్తున్నారు. నైమిసారణ్య యాత్రికుల నీరాజనాలను అందుకుంటున్నారు. అనంతరం స్వామివారికి దక్షిణ భాగ ఉపాలయంలో వేంచేసియున్న పద్మావతి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. స్వామివారికి వామభాగంలో ఉన్న మరొక ఉపాలయంలో నిలచి ఉన్న శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి అయిన గోదాదేవిని భక్తులు సేవిస్తారు. మరొక ఉపాలయంలో విఘ్నాసాచార్యుల వారి అర్చావతార విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈనాడు భారతదేశంలో ప్రసిద్ధి పొందిన అధిక సంఖ్య గల దివ్య వైష్ణవ క్షేత్రాలలో విఘ్నసాచార్యుల వారు ఉపదేశించిన ఆగమ పద్ధతిలోనే పూజా విధానాలు జరుగుతుంటాయి.
దీనినే వైఖానసాగమము అని అంటారు. ఆలయాలలో పూజా కార్యక్రమాలు వైఖానస, పాంచరాత్రాగమాల ద్వారా జరుగుతాయి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. తగిట తజ్జనుత తద్ధిమిత తిరుదోం తక తగిట తక జనుత తక ధిమిత తిరుదోం తజ్జనుత తిరుదోం తద్ధిమిత తిరుదోం 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 తిరుదోం. లోక కళ్యాణకారకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా శ్రీనివాసుడిగా ఉత్సవాలు జరిపించుకోవటం వైభోగానికే వైభవం, పండుగలకే పండుగ. కోనేటి రాయుడికి ఎక్కడ ఉత్సవాలు జరిగినా సకల మనోభిరామంగా ఉంటాయి. తిరువీధుల్లోనే కాదు, ఏ వీధుల్లో ఊరేగినా నయన మనోహరంగా ఉంటుంది. నైమిసారణ్యం వంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం వేదికగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వర్ణనాతీతం, చూచి తరించాల్సిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి మాఘమాసంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలో స్వామివారికి మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు గావించాడు కనుక బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. అప్పటి నుంచి ఆలయాలలో ఎక్కడ ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలు అనడం సంప్రదాయంగా వస్తోంది. దేవదేవుడు దేవదేవుడు. నైమిశారణ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో శ్రీవారి కళ్యాణాన్ని నయన మనోహరంగా, భక్తజన హృదయ ఆహ్లాదకరంగా అర్చక స్వాములు నిర్వహిస్తారు. భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీవారి ఉత్సవమూర్తులను కళ్యాణమూర్తులుగా అలంకరించి వైభవంగా చేసే ఈ కళ్యాణం జగత్ కళ్యాణకారకంగా జరుగుతుంది. పుణ్యక్షేత్రాల పుష్కరిణి జలాలు ఎంతో మహిమాన్వితమై కళకళలాడుతూ ఉంటాయి. కొన్ని వేళలందు స్వయంగా దేవతలు, మరికొన్ని సమయాల్లో మనుష్యులు అందు స్నానమాచరించి పునీతులవుతారు. గోమతీ నదీ పరివాహక ప్రాంతమైన
నైమిసారణ్యంలో అనేక తీర్థాలు, పుష్కరుణులు ఉన్నాయి. పరమ పావనమైన గోమతీ నదిలో మానవ భక్తుల చేత దేవదేవుళ్ల అవభ్యద, అభ్యంగన స్నానమాచరించటం మరెంత విశేషమో చెప్పలేం. శ్రీనివాసుడి అవభ్యద స్నానం, చక్రస్నాన సన్నివేశాలని మనము చూసి తరిద్దాం. ఛత్ర చామరాలతో, మంగళ వాయిద్యాలతో శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు, భక్తులు భక్తి ప్రపత్తులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి చక్రస్నాన కార్యక్రమం చేస్తారు. ఆచార్య యాజమానులు ఫలసిద్ధి కోసం అవబృధ స్నానం చేస్తారు. శైవ సంప్రదాయానుసారంగా అయితే త్రిశూల స్నానం కావిస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత రాత్రివేళ సర్వశుభాలు కలగడానికి ఉభయ దేవేరులతో కూడుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 12 ఫల ప్రదక్షిణాలు, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. తిరువేంగడం కొండపై వెలసిన ఆ వడ్డీకాసులవాడు అనేక క్షేత్రాలలో కూడా ప్రత్యక్ష దైవమే. అక్కడి భక్తజన మందారమై విలసిల్లుతున్నాడు. నైమిసారణ్యానికి తీర్థయాత్రగా వచ్చి బాలాజీని దర్శించుకున్న భక్తుల పారవస్యాన్ని వారి మాటల్లోనే విందాం. ఈ నైమిసారణ్య క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకుని ఈ క్షేత్రంలో జరిగేటువంటి కలియుగ వైకుంఠం వైభవాన్ని మేము కళ్ళ కట్టినట్లుగా చూసి ఈ చర్మచక్షువులకి సాధ్యం కానట్టుగా దివ్యచక్షులు కావాలేమో అనిపిస్తుంది మాకు. అంతటి ఆనందాన్ని మేము పొందుతున్నాం. नैमिषारण्य में भगवान श्री बालाजी के दर्शन के वास्ते और ब्रह्मोत्सव के वास्ते भी, ये ब्रह्मोत्सव में जितना आनंद आया है तिरुपति बालाजी में भी उतना आनंद नहीं आया, उसे देख नहीं सकते. हम यहाँ पे बहुत अच्छी तरह से देख के आनंद ले रहे हैं. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలకు వచ్చి చక్కగా నిర్వహించుకుంటున్నాము. వచ్చే సంవత్సరము 2009 మార్చి నాటికి సుమారుగా మార్చి బ్రహ్మోత్సవాల్లో కోటి దీపోత్సవం చేయాలనే తలంపు అనుకుంటున్నాము. ఈ పవిత్రమైన ప్రదేశంలో మన బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు జరగడం చాలా ఆనందకరంగా ఉంది. స్వామి పూజ బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సారి రావడం తిరుపతి కంటే ఇంకా ఎక్కువ ఆనందంగా జరిగింది. ఇదే మొదటిసారిగా వచ్చాము, దర్శనం అది బాగా జరిగింది. ఇక్కడ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సదుపాయాలు చాలా బాగా ఉంది, బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తిరుపతిలో ఎలా ఉన్నాయి అలాగే జరిగినవి. ఋషి సంప్రదాయంలో జన్మించినటువంటి ఏ మానవుడైతే ఉన్నాడో ఆ మానవుడు నైమిసారణ్యాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శనం చేసి, ఆ చక్రతీర్థంలో స్నానం చేసి, లలితాదేవిని దర్శనం చేసి, నైమిసారణ్య బాలాజీ మందిరాన్ని దర్శనం చేసి, భోజనం చేసి వెళ్ళవలసినటువంటి ఆగంతుక స్థితి ఎప్పుడైనా సరే జీవితంలో ఉంది అని మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి దర్శనం, ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషికి ఇక్కడి నుంచి భగవంతుడు ఏదో ఒకటి మనసు నిండా నింపి పంపిస్తాడు అన్నమాట. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, గోవిందా గోవిందా అని ఎవరు ఏ క్షణాన వేడుకున్నా ఆదుకునే ఆశ్రిత వరదాయకుడు శ్రీనివాసుడు.
నైమిసారణ్య తీర్థయాత్రా ఫలం పొందిన వారికి, ఆ యాత్రా విశేషాలు విన్నవారికి నైమిసారణ్య వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు 10 కాలాల పాటు ఉంటాయని ఆశిస్తూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.